హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం నోరూరించే మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాము. మేమైతే 10 మామిడికాయలు తెచ్చాము ముక్కల పచ్చడి పడదామని. చూడండి, ఈ విధంగా కత్తిపీటతో ఇలా కట్ చేసుకున్నాము. ఇలా బద్దల్లాగా కట్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే చూడండి, ఇలాగా మళ్ళీ ఈ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా 4 ముక్కలు చేసుకున్నాము. ఒక ముక్క ఇలా ముక్కలు జీడి లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా టబ్లోకి ముక్కలు తీసేసుకొని పల్లీల నూనె 1 లీటర్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. మెంతులు కూడా ఇలా పచ్చివి యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం 1/2 kg యాడ్ చేసుకోవాలండి. 3 మ్యాంగోస్ కారం పౌడర్ తీసుకున్నాం మేము ఇక్కడ. చూడండి, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాము. 1.5 గ్లాస్ సాల్ట్ అయితే పట్టింది. ఆవాలు మెంతులు కలిపి వేయించుకున్న పౌడర్ వేసుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఆవకాయ మంచి స్మెల్ రావాలంటే ఇలా కొన్ని వెల్లుల్లిపాయలు మిక్సీకి వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసేలా కలుపుకుందాము. వావ్, చూడండి, కలర్ అయితే అదిరిపోయింది కదా. స్మెల్ కూడా చాలా బాగుందండి. వెల్లుల్లిపాయ స్మెల్ అదిరిపోయింది. ఆవకాయ స్మెల్ కూడా వచ్చేస్తుంది. ముక్కలన్నీ కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ డే కూడా బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. థర్డ్ డే ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని కలుపుకొని ఇంకా జాడీకి ఎత్తుకోవచ్చండి. చూడండి, నోరూరించే గుమగుమలాడే ఆవకాయ రెడీ అయిపోయింది. అదిరిపోయిందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ప్రణూస్ బెస్ట్ ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రణూస్ బెస్ట్ ఛానల్. Thank you for watching.